హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా. మన పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఏపీ టెట్ ఇంగ్లీష్ పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించిన 30 మార్క్స్ ఏదైతే మనం టార్గెట్ పెట్టుకున్నామో ఆ 30 మార్క్స్ మనం గెయిన్ చేయాలంటే ఏ టాపిక్స్ చదవాలి, ఎలా చదవాలి, ఏ టాపిక్ నుంచి రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి, మరి ఏ టాపిక్ తర్వాత ఇంకో టాపిక్స్ చదవాలి, గతంలో క్వశ్చన్స్ ఏ స్టాండర్డ్లో అడగడం జరిగింది, ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, వొకాబులరీ యొక్క ప్రాధాన్యత ఎలా ఉంది, గ్రామర్ పార్ట్లో ప్రాధాన్యత ఎలా ఉంది, పేపర్ 2కి మెథడ్ ఎలా అయితే ఉండదు కాబట్టి గ్రామర్ అండ్ వొకాబులరీ రెండింటిని కలిపి 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి 30 క్వశ్చన్లో దేనిపైన మనం ప్రత్యేక శ్రద్ధ వహించాలి, ఎలా చదవాలి, ఏ టాపిక్ ముందు ఇంకొక టాపిక్ చదవాలి, ఏ టాపిక్తో పాటు ఇంకో టాపిక్ లింకప్తో పాటు ఉంటుంది, క్వశ్చన్స్ కూడా ఏ స్టాండర్డ్లో అడుగుతున్నారు, గతంలో క్వశ్చన్స్ ఎలా వచ్చింది, వీటి అనేక రకాలమైనటువంటి క్వశ్చన్స్ మన మైండ్లో ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ సమాధానం ఈ ఒక్క వీడియో అయితే మీకు అందిస్తుంది. రైట్, మరి ప్రతి ఒక్కరు ప్రిపరేషన్ ఆల్రెడీ మొదలు పెట్టారు, కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి అనేది కొంతమందికి తెలుసు, మరి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. కానీ ఒక క్లారిటీతో మనం ముందుకు వెళ్తే తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్ మనం గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందుకోసమే మన మెయిన్ ఎజెండా ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్ పొందడం. సో దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. సో బిఫోర్ గోయింగ్ టు detailed explanation, it's my humble request to all the aspirants, please do like and subscribe my channel. If there is a time, please share this video to all the aspirants. So let's begin this session. మరి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన కంప్లీట్ 150 మార్క్స్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే మన దగ్గర ఉంది. అతి తక్కువ ధరకే. సో 90 మార్క్స్ మన టార్గెట్, 90 మార్క్స్, 60 మార్క్స్ సైకాలజీ అండ్ తెలుగు. ఈ సైకాలజీ అండ్ తెలుగు మీడియంలో ఇస్తున్నాం, తెలుగు కూడా ఉంటుంది, 150 మార్క్స్కి ఇస్తున్నాం, కానీ టార్గెట్ 90 మార్క్సే. ఓకే రైట్. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. మరి పేపర్ 2కి సంబంధించిన కోర్సు కూడా 2 రకాలు ఉన్నాయి. 6 మంత్స్ కావాలంటే 300 రూపీస్ తీసుకోవచ్చు, లేదు ఈ 45 డేస్ కోర్స్ తీసుకోవాలంటే 150 రూపీస్కి మాత్రమే మీకు లభిస్తుంది. ఓకే, 149 రూపీస్. రైట్, దిస్ ఈజ్ ఆర్ సిలబస్. మన ఏపీటెట్ గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు ఏపీటెట్ సిలబస్లో ఇది ఉంది, వొకాబులరీ పార్ట్, గ్రామర్ పార్ట్. దీనికి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే వీడియోలో అందిస్తూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఎలా వచ్చింది, నేను ఏదైతే ప్రిపరేషన్ ప్లాన్ అందిస్తానో ఆ ప్రిపరేషన్ ప్లాన్కి పరంగా గతంలో క్వశ్చన్స్ వచ్చిందో లేదో విత్ 100% ప్రూఫ్తో పాటు మీకు ఇవ్వడము జరుగుతుంది. ఓకే, సో లెట్స్ బిగిన్. మనం ఇక్కడ వొకాబులరీ పార్ట్లో టోటల్గా 14 టాపిక్స్ ఉన్నాయి. సో వాట్ ఆర్ దే? సినిమ్స్, యాంటోనిమ్స్, అలాగే హోమోనిమ్స్, ఇడియమ్స్ అండ్ స్పెల్లింగ్స్, అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, వర్డ్ ఫార్మేషన్, దెన్ కొలోకేషన్, ఆర్డినరీ నంబర్స్ అండ్ కార్డినల్ నంబర్స్ అండ్ అనాగ్రామ్స్ ఈసారి యాడ్ చేశారంటే ఫిగర్ ఆఫ్ స్పీచ్. 2024 సిలబస్లు చూస్తే మనం ఈ వొకాబులరీ పార్ట్ నుంచి మనకి దాదాపు 10 టాపిక్స్ మాత్రం ఉండేది, కానీ ఈసారి 2025లో 4 టాపిక్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. అయితే మనకి మ్యాక్సిమం వొకాబులరీ నుంచి ఎన్ని మార్క్స్ వస్తుంది? అవుట్ ఆఫ్ 30 మార్క్స్లో మనం వొకాబులరీ నుంచి మ్యాక్సిమం 8 to 9 మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వొకాబులరీ పార్ట్ నుంచి మనం ఎక్కువ మార్క్స్ పొందాలి అంటే ఈ వొకాబులరీ పార్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తుంది, గ్రామర్ నుంచి ఏంటి, కాంప్రిహెన్షన్ నుంచి ఏంటి అనేది డీటెయిల్గా ఇంకొక వీడియోలో మీకు క్లియర్గా అందించడం జరిగింది. సో ఆ వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. రైట్, మరి ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే మనం పొందినటువంటి టార్గెట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం టోటల్గా ఉన్నటువంటి మార్క్స్ ఒక 8 మార్క్స్ మనం అనుకుందాం కదా. ఈ 8 మార్క్స్ మన సొంతం అవ్వాలి అంటే మనం ఏం చేయాలి, ఎలా, ఏ ప్రణాళికతో చదవాలి, దేనిపైన టార్గెట్ పెట్టాలి? సో ఇంగ్లీష్ అంటే ప్రతి ఒక్కరి మైండ్లో ఉంది టెక్స్ట్ బుక్ చదవండి అంటారు కదమ్మా. టెక్స్ట్ బుక్ చదవండి, టెక్స్ట్ బుక్ చదివితే మనకి ఈజీగా మార్క్స్ వస్తాయి, మరి టెక్స్ట్ బుక్ దాటి వెళ్ళట్లేదు అనేసి అంటుంటారు. రైట్, మరి టెక్స్ట్ బుక్ ఎలా చదవాలి? కానీ ఇక్కడ మీరు గమనించాలి, థర్డ్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ఇంగ్లీష్ అన్ని చదవండి అంటారు. రైట్, ఎక్కడ ఏది చదవాలి ఏది చదవకూడదు కూడా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, మీరు విన్నది నిజమే. ఏది చదవాలి ఏది చదవకూడదో, ఏది చదవాలి అనేది ఎంత ఇంపార్టెంటో దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏది చదవకూడదు అనేది అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే తక్కువ సమయం ఉంది కాబట్టి ఏది చదవకూడదు వాటిపైన ఎక్కువ చదివి వాటిపైన ఎక్కువ దృష్టి పెడితే మన దగ్గర ఉన్న విలువైనటువంటి సమయం వృధా అవుతుంది కాబట్టి. సో రైట్, చాలామంది గైడ్ లైన్స్ ఇస్తుంటారు. సో ప్లీజ్ డోంట్ ఫాలో సచ్ విచ్ ఈస్ నాట్ నెసెసరీ అండ్ నాట్ యూజ్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. అది నేను అంటున్నా. ఏంటి సార్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క లెసన్స్ చదవాలా,
అంటే లెసన్స్ చదవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. మరి లెసన్లో ఉన్నటువంటి గ్లోజరీ చదవండి అంటుంటారు అందరూ. చాలామంది ఈ మాట దగ్గర విన్నాను, ఇది కూడా చదవండి అంటుంటారు. దయచేసి గ్లోజరీ చదవద్దు. గ్లోజరీ నుంచి క్వశ్చన్స్ పెద్దగా ఎక్కడ రాబోదు. ఎందుకంటే మనకి సిలబస్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. మరి ఏం చదవాలి సార్? మీకు అంత టైం ఉంటే ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్క లెసన్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసన్స్ అన్నీను కూడా ఏమి చదవాలి అంటే మనం వొకాబులరీ పార్ట్ అనేసి అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే, వొకాబులరీ పార్ట్ అని మెన్షన్ చేస్తుండే ప్రతి ఒక్క పేజీలో వొకాబులరీ. ఆల్రెడీ మనం క్లాస్ చేసాం కూడా దీనికోసం. సో దాని తర్వాత ఇంకా టైం ఉంది అంటే మీ చేత కాంప్రిహెన్షన్ పార్ట్ అని ఉంటుంది చూడండి. ఈ కాంప్రిహెన్షన్లో ఏముంటుందంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో కొన్ని వర్డ్స్ అంటే నియరెస్ట్ మీనింగ్, సేమ్ మీనింగ్ అటువంటి పదాలతో వచ్చినటువంటి ఒక పారాగ్రాఫ్ ఇస్తుంటారు. ఈ 2 క్రైటీరియా నుంచే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, ఒకటి. రెండోది అన్నీ కూడా వొకాబులరీ పార్ట్ టెక్స్ట్ బుక్ నుంచి వస్తుందని చెప్పలేము. ఎగ్జామ్ హాల్లో మన సిలబస్లో 1 word సబ్స్టిట్యూషన్ అని మెన్షన్ చేసి ఉంటే అది 1 word సబ్స్టిట్యూషన్ ఒక 4-5 ఇచ్చి ఉంటారు మన క్లాస్లో. ఓకేనా? కానీ ఆ 4-5 మాత్రమే చదివేసి నేను ఎగ్జామ్కి వెళ్ళిపోతాను సార్ అంటే కుదరదు మిత్రమా. ఇది గుర్తుపెట్టుకో. సో రైట్, మనం ఇప్పుడు చదవాల్సింది ఏంటి చదవాలి? ఎక్కువ ప్రాధాన్యత ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో దేనిపైన ప్రాధాన్యత ఉంటుంది అంటే సినోనిమ్స్ పైన ఉంటుంది, నెక్స్ట్ యాంటోనిమ్స్ పైన ఉంటుంది. ఓకే, మూడోది ఏంటంటే 1 word సబ్స్టిట్యూషన్ మై డియర్ ఆస్పిరెంట్. ఎస్, 1 word సబ్స్టిట్యూషన్. నెక్స్ట్ 4ది ఇడియమ్స్ అండ్ 5ది ఫ్రేజల్ వర్బ్. ఏంటమ్మా? ఫ్రేజల్ వర్బ్. అయితే సమ్ టైమ్స్ దేనిపైన ఇస్తున్నారంటే స్పెల్లింగ్స్ నుంచి కూడా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 టాపిక్ నుంచి ఖచ్చితంగా 5 క్వశ్చన్ పక్క రాసి పెట్టుకోండి. గతంలో జరిగినది 2024లో దాదాపు 29 జరిగినటువంటి పేపర్ 2కి 29 షిఫ్ట్లలో అన్ని షిఫ్ట్లు నేను గమనిస్తే సో ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇచ్చారంటే సినోనిమ్స్కి ఇచ్చారు. అంటే కొన్ని షిఫ్ట్లో 2 questions 3 questions కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి 2, 3, 4 ఉండదు. ఎందుకంటే టాపిక్స్ నేమ్స్ అక్కడ పెంచడం జరిగింది టాపిక్స్. కాబట్టి మహా అయితే ఒక 2 questions కంటే ఎక్కువ ఇవ్వరు అక్కడ. కాబట్టి అయితే ఎలా చదవాలి సార్? ఎస్, ఇప్పుడు ఏం చదవాలని చెప్పాను. మరి అవుటర్స్ నుంచి ఇస్తే ఏంటి సార్? దాన్ని నియరెస్ట్ రిలేటెడ్ పదాలు ఇస్తే ఎస్. ఇప్పుడు ఎలా చదవాలి అంటే మీ దగ్గర బెస్ట్ మెటీరియల్ ఏమైనా ఉంటే నా మాట క్లియర్గా అండర్లైన్ చేసుకోండి. బెస్ట్ మెటీరియల్ ఉంటే అది ఫాలో అవ్వండి. ఆ మెటీరియల్ ఎలాంటిది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సినోనిమ్స్ గురించి నేను చదవాలి. ఈ సినోనిమ్స్ నుంచి కామన్ వర్డ్స్ కొన్ని పదాలు ఉంటాయండి. కామన్ వర్డ్స్ నుంచే మనకి ఎగ్జామినేషన్లో వస్తున్నాయి. ఈ కామన్ వర్డ్స్ అంటే ఏంటి? ఏ నుంచి కొన్ని పదాలు, బి నుంచి, సి నుంచి, డి నుంచి అలా జెడ్ వరకు పదాలు. అలాగే సినోనిమ్స్ యాంటోనిమ్స్ కూడా సేమే. సినోనిమ్స్ యాంటోనిమ్స్ కామన్ యూజ్డ్ వర్డ్స్ ఏదైతే ఉంటాయో ఆ పదాలు చదివితే చాలు. ఒక ఆర్డర్ రూపంలో చదువుకుంటే వాటి నుంచే వస్తుంది. లేదా గతంలో జరిగిన క్వశ్చన్ పేపర్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో అది నా దగ్గర ఇంత ఉంది. 2011 నుండి 2024 వరకు జరిగిన పేపర్స్ అన్నీ కూడా ఒక దగ్గర పొందుపరిచాను. క్వశ్చన్ రూపంలో ఇచ్చాను, టెస్ట్ రూపంలో ఇచ్చాను, పీడిఎఫ్ రూపంలో ఇవ్వబోతున్నాను. సో అవి చూసినా కూడా మీకు క్లారిటీ వస్తుంది. సార్ చెప్పింది 100% పర్ఫెక్ట్ అన్లిస్ట్ అని చెప్పొచ్చు. నేను ఒక పేపర్ 2 పేపర్ చదివి అన్లిస్ట్ చేసి చెప్పలేదు మిత్రమా. 2011 నుంచి 11 వరకు 24 వరకు జరిగిన పేపర్లు అన్నీ కూడా ఒక దగ్గర పెట్టి ఏ క్రైటీరియా నుంచి ఇచ్చారు, ఏ టెక్స్ట్ బుక్ నుంచి ఇచ్చారు, ఏ క్లాస్ నుంచి ఇచ్చారు, ఏ స్టాండర్డ్ నుంచి ఇచ్చారు, ఏ పారామీటర్లో ఆ వర్డ్ ఇచ్చారు, ఒక ఆస్పిరెంట్ ఆ వర్డ్ని రాయగలుగుతారా లేదా అని ఒక అన్లిస్ట్ 100% అన్లిస్ట్ చేసి మీకు వచ్చి మీ ముందు నేను అవగాహన కల్పించడానికి మీ ముందుకు రావడం జరిగింది. హోప్ యూ అండర్స్టాండ్. సో రైట్, అందుకోసమే ఎలా సినోనిమ్స్ యాంటోనిమ్స్ ఎలా మరి ఇవి ఎక్కడ దొరుకుతాయి? మన పిఆర్ అకాడమీ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది. రైట్, పిఆర్ అకాడమీ అనే ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి పిఆర్ అకాడమీ అనేది 100% ఎఫర్ట్ పెట్టి మీకు అందిస్తుంది. కాబట్టి ఒకవేళ ఎక్కువ బడ్జెట్ నేను పెట్టలేను సార్, అక్కడ అన్ని బుక్స్ కొన్నాను 149 రూపీస్కే. మిత్రమా ఒక బుక్ కొంటెంట్ 300 రూపీస్. నేను కంప్లీట్ 30 మార్క్స్ సంబంధించిన వొకాబులరీ, గ్రామర్ సంబంధించిన మొత్తం వీడియోస్ ఇస్తున్నా, మెటీరియల్ ఇస్తున్నాను. దాదాపు 30,000 బిట్స్ ఇస్తున్నాను. 11 నుంచి 24 వరకు జరిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని ఇస్తున్నాను. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ఇస్తున్నాను. ఇంకేమి కావాలి 150 రూపీస్కి?
అర్థం చేసుకోండి. 150 రూపీస్కి ఇంకేం కావాలి, 149 రూపీస్కి ఇవన్నీ ఇస్తున్నాను కదా. ఒక్కసారి అడుగేసి పిఆర్ అకాడమీని డౌన్లోడ్ చేసి కోర్స్ పర్చేజ్ చేసే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇది అందరికీ ద బెస్ట్ వే టు లెర్న్ అండ్ గెయిన్ గుడ్ మార్క్స్. అంతకండి నేను చెప్పలేను. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ దోస్ హూ ఆర్ పర్చేడ్ ఇన్ ది లాస్ట్. గతంలో కొన్నవారు చాలామంది ద బెస్ట్ అన్నారు, కానీ ఎక్కడికైనా గుడ్ బెటర్ అనలే. నా మాట అర్థమైంది అనుకుంటాను. సో వారు ఇచ్చిన కితాబే కాబట్టి అదే నమ్మకంతో చెప్తున్నారు. అలా మెటీరియల్ మన దగ్గర ఉంది కాబట్టి అవి చదివితే చాలు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్కి వచ్చేటప్పుడు హౌ విల్ రీడ్. ఎస్, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రిలేటెడ్ వర్డ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అండ్ ఇడియమ్స్, ఈ రెండు కూడా రిలేటెడ్వి చదువుకోవాలి. రిలేషన్షిప్తో పాటు ఉన్నటువంటి పదాలు కానీ అన్నీ ఒక దగ్గర ఉంటాయి. పదాలు ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటికి సంబంధించిన పదాలు ఎప్పుడైతే మీరు చదవగలుగుతారో, ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ గురించి మనం చదువుతాం, లేదంటే ప్రొఫెషన్ గురించి చదువుతాం. ఇప్పుడు పర్సన్ ఒక ప్రొఫెషన్ ఉంది, లేదా పర్సన్ ప్లేస్ ఉంది, దానికి సంబంధించినటువంటి పదాలు. ఫర్ ఎగ్జాంపుల్ గాడ్కి సంబంధించిన పదాలని వన్ హూ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీవేర్ ఇస్ వాట్ వీ కాల్ one who knows everything is called what we call. ఒక వర్డ్ని చూస్తే ఎలా ఒమిని ప్రెజెంట్, ఒమినిసియంట్, ఒమినిపోటెంట్ అన్నాం కదా. సో అలా రిలేటెడ్ గాడ్కి రిలేషన్ పదాలన్నీ ఒక దగ్గర చదవాలి. మనిషికి రిలేషన్షిప్ చదవాలి, మనుషులు ఉన్న ప్రొఫెషన్కి సంబంధించిన రిలేషన్ పదాలు చదవాలి, మనిషికి వర్క్ చేస్తున్నటువంటి రిలేషన్షిప్తో చదవాలి. మనిషికి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి కిల్లింగ్ అని ఒక వర్డ్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. కిల్లింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ హూ కిల్స్ హిస్ ఫాదర్ ఈజ్ కాల్డ్ వాట్. ఎవరైతే తన తండ్రిని చంపే వ్యక్తిని ఏమంటారు, తమ్ముడిని చంపే వ్యక్తిని ఏమంటారు, తన ప్రియస్ని చంపే వ్యక్తిని ఏమంటారు, తన భార్యని చంపే వ్యక్తి ఏమంటారు, తన భర్తని చంపే వ్యక్తి అన్నాడు, తన తమ్ముడిని చంపే వ్యక్తి అన్నాడు, తన నాన్నమ్మని చంపే వ్యక్తి అన్నాడు, తన పక్కన ఉన్న వ్యక్తిని చంపే వ్యక్తి అన్నాడు, తన స్నేహితుడిని చంపే వ్యక్తి అన్నాడు, తన గురువుని చంపే వ్యక్తి ఏమంటారు. చంపడము అనే పదం అంటే కిల్లింగ్ ఆర్ మనీ అంటాం. సో దానికి సంబంధించిన పదాలన్నీ ఒక లిస్ట్ రూపంలో కానీ చదివితే, ఇప్పుడు ఒకవేళ టెక్స్ట్ బుక్లో బిట్ ఏమైనా అంటే మీరు చదివిన దాంట్లోంచి మిస్ అయితే ఇక్కడ నేను ఏదైతే సలహా ఇచ్చానో ఆ సలహా ప్రకారం చదివి కానీ వెళ్తే బిట్ మిస్ అయ్యే ప్రసక్తి లేదు. మన టార్గెట్ 30 మార్క్స్ మై డియర్ ఆస్పిరెంట్. ఎస్, మన టార్గెట్ 30 మార్క్స్. మీకు ఇంగ్లీష్లో ఇంతకుముందు ఎన్ని మార్క్స్ వచ్చిందో నాకు తెలియదు, కానీ ఈసారి ద బెస్ట్ మార్క్స్, హైయెస్ట్ మార్క్స్ రావడమే నాకు అంతిమ లక్ష్యం. మీ చేత ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ హాల్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ చూజ్ చేసేటట్టు పర్ఫెక్ట్ ప్లానింగ్తో, పర్ఫెక్ట్ అనలిస్తో ఏ మోడల్లో మనం చదివితే అనుకున్నటువంటి మార్క్స్ మనకు వస్తుంది, ఆ దారిలో మిమ్మల్ని నడిపించడానికే మీ ముందు రావడం జరిగింది. అందుకోసమే నిన్నటి నుంచి మనం లైవ్ సెషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో డైలీ నైట్ 8 PM అయితే మనం లైవ్ని నిర్వహిస్తున్నాము. ఈ లైవ్ ఏంటంటే 3 కాన్సెప్ట్లు ఉంటుంది. ఈ లైవ్ కూడా ఎంత అద్భుతం ప్లాన్ చేయడం జరిగింది అంటే, సో ఆది గురువు అనే టైటిల్తో పాటు వస్తున్నాం. సో దాని అర్థం ఏంటంటే, ముందు దానికి సంబంధించిన ఒక ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ సింగులర్ ప్లూరల్ నేర్చుకుంటాం, లేదు అంటే సినోనిమ్స్ గురించి, లేదా సింగులర్ ప్లూరల్గా ఉన్న బేసిక్ కాన్సెప్ట్ అంతా ఒక 15 మినిట్స్ నేర్పించి, ఆ సింగులర్ ప్లూరల్కి ఏ క్లాసులు ఇచ్చారు, 3rd క్లాస్, 8th క్లాస్, 9th క్లాసులు ఎక్కడెక్కడ ఇచ్చారో దానికి సంబంధించినటువంటి టెక్స్చువల్ గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 3వ స్టెప్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. మొదటిది బేసిక్ కాన్సెప్ట్, రెండోది ఈ టెక్స్చువల్ గ్రామరు, మూడోది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో ఈ 3 విధాలుగా చేసిన తర్వాత బిట్ మిస్ అవుతుందా మిత్రమా? ఇప్పుడు మన ఆది గురువు అనే మిషన్ అనేది సక్సెస్ఫుల్లా కాదా? సక్సెస్ఫుల్ అయ్యే దిశలో మనది ఉంది. కాబట్టి మీరు కూడా ఈ మిషన్లో భాగం పంచుకుంటూ రెగ్యులర్గా అలా చదువుకుంటూ ప్రతిరోజు మీరు కొంత టైంని ఉపయోగిస్తూ మన దగ్గర ఉన్న కోర్స్ని పర్చేజ్ చేసుకుని ముందు కొంత ప్రిపేర్ అయ్యి నేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం అనుకున్నట్టు సక్సెస్ని ముందుకు వెళ్ళవచ్చు. సో దిస్ ఇస్ ఈ పర్ఫెక్ట్ అనలిస్ట్లో వెళ్తే వొకాబులరీ పార్ట్ నుంచి రాయబోయే మీరు ఎగ్జామినేషన్లో ప్రతి ఒక్క క్వశ్చన్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయగలుగుతారు. హోప్ యూ అండర్స్టాండ్. సో ఇప్పుడు అర్థమైంది కదా వొకాబులరీలో ఏ పార్ట్ వస్తుంది, ఏ టైప్. అయితే మిగిలిన ఇక్కడ దాదాపు నేను 5-6 చెప్పాను కదా. మిగిలిన పరిస్థితి ఏంటి సార్? ఈ 2-3 క్వశ్చన్స్ ఏంటంటే మిగిలిన టాపిక్స్ అన్నిటి నుంచి ఆల్టర్నేట్. కొన్ని షిఫ్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఈసారి ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఖచ్చితంగా ఏడవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి వర్డ్ ఫార్మేషన్ నుంచి అడుగుతారు, కొంతమందికి ఫ్రేజల్, కొంతమందికి కొలోకేషన్ నుంచి అడుగుతారు, మరి కొంతమంది హోమోనిమ్స్ నుంచి అడుగుతారు. ఒక్కొక్క షిఫ్ట్లో ఒక్కోలా ఉంటుంది. బట్ ఈ 5-6 టాపిక్ పైన ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.
రిమైన్ టాపిక్స్కి కొంత ప్రాధాన్యత, అంటే ఇప్పుడు హోమోనిమ్స్ హోమోఫోన్స్ ఉంది, ఒక అరగంట దృష్టి పెడితే ఈజీగా వచ్చేస్తుంది, దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం లేదు. స్పెల్లింగ్, సినోనిమ్స్ యాంటోనిమ్స్ వస్తే స్పెల్లింగ్ కూడా ఈజీగా రాయగలుగుతారు, రైట్. వర్డ్ ఫార్మేషన్ ఇవన్నీ ఈజీ. ఎప్పుడు వెన్ యూ లెర్న్ క్లియర్లీ యాంటోనిమ్స్ సినోనిమ్స్ ఇవన్నీ అర్థమైన తర్వాత అది ఈజీగా అర్థమైపోతుంది. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. అయితే సార్ ఇప్పుడు మీరు చెప్పిన ప్రణాళిక ప్రకారమే గతంలో క్వశ్చన్స్ ఉన్నాయా చూద్దామా, మరి ఉన్నాయో లేదో. సో అందుకోసం దాని ప్రూఫ్ ఏంటి సార్ మా దగ్గర గతంలో జరిగినటువంటి ఎగ్జామినేషన్ల పేపర్లు చూడండి, సేమ్ క్వశ్చన్స్ స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నా. ఒకవేళ నాకు నచ్చే క్వశ్చన్ నేను టైప్ చేస్తే సార్కి నచ్చి చూస్ చేసినట్టు క్వశ్చన్ తీసేసుకున్నారని మీరు ఏదైనా ఒక మాట అనవచ్చు, బట్ ఆ ఛాన్స్ నేను ఇవ్వను కదా. పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా అన్న పిఆర్ అకాడమీ ఒక బ్రాండ్ ఉంది, నమ్మకానికి ప్రతిరూపం. దాన్ని నిలబెట్టడానికి అహర్నిశగా శ్రమిస్తుంటాం. సో రైట్, నేను కానివ్వండి మన టీం కానివ్వండి. హోప్ యూ అండర్స్టాండ్. So here a question, he turned around and found himself looking at a round-faced, meek-looking man who now broke into a smile. So the synonym of the meek అన్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్ ఏదైతే ఉందో, మీక్ అనే వర్డ్ ఏదైతే ఉందో దానికి ఏం రాయమన్నారమ్మా? సో సినోనిమ్స్ రాయమన్నారు. సార్ మీక్ అనే వర్డ్ ఏమైనా డిఫికల్ట్గా ఉందా? ఇప్పుడు మనం గమనించారు. సో మీక్ అనే పదానికి మనం తెలుగులో అర్థం చేయగలిగితే మనం రాయగలుగుతాం. అయితే ఎక్కడ డైరెక్ట్ అక్కడ వర్డ్ ఇచ్చి క్యాపిటల్ లెటర్ దాని మీనింగ్ రాయమంటే డిఫికల్ట్, కానీ ఇలా సెంటెన్స్ ఇచ్చి రాయమంటే మాత్రం చాలా ఈజీగా మనం రాయగలుగుతాం. ఎలా సార్? ఇది మనం తెలుసుకోవాల్సింది. సో మీక్ అంటే ఏంటంటే వినయము గల అనేసి అంటారు. ఏమంటారు? వినయము. సో లైక్ ఒబిడియంట్ పర్సన్, ఎవరైతే చాలా వినయము, పెద్దవాళ్ళు అన్నా కొత్త ప్రాంతం అన్నా కొత్త వ్యక్తులన్నా చాలా వినయంగా ప్రవర్తిస్తుంటారు. సో అటువంటి గొప్ప క్వాలిటీస్ మన టీచింగ్ ప్రొఫెషన్లో ప్రతి ఒక్క టీచర్కి ఉంటుంది, గొప్ప క్వాలిటీస్. సో ఇది వినయము గల అంటాం, రైట్. ఇప్పుడు దీనికి సూటబుల్ సినోనిమ్ రాయాలి. దీనికి చూడండి, డిజోబిడియంట్. సో ఆ విధేయత అంటే విధేయత లేనిది. ఒబిడియంట్ అంటే విధేయత కదా, మరి డిజోబిడియంట్ అంటే ఆ విధేయత అంటే విధేయత లేనిది. మరి అగ్లీ, అగ్లీ అంటే అందం లేనివాడు, నాలాంటి వాడు, ఓకే, అందహీనుడు, ఓకే, లేదా అందం లేని వ్యక్తి అంటాం. హంబల్, హంబల్ అంటే ఏంటమ్మా? సో వినయపూర్వకంగా మర్యాదపూర్వకంగా ఉన్న వ్యక్తిని హంబల్ పర్సన్ అంటాం. బ్రేవ్ అంటే ధైర్యము. ఇప్పుడు విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? అర్థమైపోయింది కదా. ఇఫ్ యు నో ది మీక్ దెన్ యూ విల్ ఈజీలీ చూస్ ది ఆన్సర్. మరి ఎంత ఈజీ. ఇప్పుడు చూడండి, ఒకవేళ ఇది మీకు డిఫికల్ట్ అనిపించింది, ఎక్కడ 4 ఆప్షన్లు ఏబిసిడి ఉన్నాయి, మన డైలీ యూజ్డ్ వర్డ్సా, ఐ మీన్ కామన్ యూజ్డ్ వర్డ్సా కాదా? డిఫికల్ట్ వర్డా? కాదు కదా. మరి అటువంటి ఈజీ వర్డ్ కూడా మన ఎగ్జామ్ హాల్లో చూస్ చేయాలంటే ఏ ప్రణాళికతో చదివితే మనం ఇటువంటి క్వశ్చన్స్ని మనం ఎగ్జామ్ హాల్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ చూస్ చేయడానికి అవకాశం అనేది నేను అవగాహన కల్పించాను. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని ఇక్కడ మనం డిస్కషన్ చేయబోతున్నాం. See another question. Actually, the overall pattern for her progress is quite satisfactory. Identify the antonym of the progress in the context of the sentence. My dear husband, just you have to think. ఒక 6వ తరగతి పిల్లవాడి కూడా ఈ వర్డ్ ఒక మీనింగ్ అడిగితే చెప్పగలుగుతాడు, రైట్. మరి ఇటువంటి కామన్ యూజ్డ్ వర్డ్ నుంచి వచ్చేటప్పుడు క్వశ్చన్ మనం ఎందుకు తప్పు చేస్తాం ఎగ్జామ్ హాల్లో? చేయము కదా. కానీ చదివే విధానం, అందుకోసం చెప్పాను మ్యాక్సిమం టెక్స్ట్ బుక్ చదవండి. టెక్స్ట్ బుక్లో ఒకవేళ కవర్ కాకపోతే వీ షుడ్ గో టు థరోలీ అకార్డింగ్ టు ద మై ప్యాటర్న్. నేను చెప్పాను కదా, కామన్ యూజ్డ్ వర్డ్స్ ఎక్కడైతే లిస్ట్ ఉంటుందో ఆ లిస్ట్ ప్రకారం చదివితే ఈజీగా వచ్చేస్తుంది. సో దిస్ ఇస్. మరి ప్రోగ్రెస్ అంటే ఏంటి సార్? ప్రోగ్రెస్ అంటే పురోగతి అంటాం. ప్రోగ్రెస్ అంటే ఏంటి చెప్తామమ్మా? పురోగతి. మరి పురోగతి అంటే ఎప్పుడు కూడా పురోగతి జరుగుతుంది. మన ప్రిపరేషన్లో ఏం జరుగుతుంది? డే బై డే పురోగతి జరుగుతుందా లేదా? గతంలో టెట్ రాసాం, అంతకుముందు రాసాం, అప్పటి నుంచి ఇప్పుడు మార్క్స్ పెరుగుతూనే వస్తుంది, అంటే పురోగతి. ఒకవేళ తగ్గుతూ వస్తుందని మనలో ఎక్కడ లోపం పెరిగింది అనేసి మనం భావించాలి. సో నెక్స్ట్ వన్ రిగ్రెస్ అని చెప్పారు. సో దానికి సంబంధించిన వర్డ్స్ మనం చూద్దాం, ఓకేనా. సో రిగ్రెస్, అలాగే ఎన్హాన్స్, స్ట్రెంగ్తన్, ఇంప్రూవ్మెంట్, ఇలా 4 పదాలు ఇచ్చారు. ఈ 4 స్ట్రెంగ్తన్ అంటే ఏంటంటే బలోపేతం చేయడం అని అంటారు. మరి ఇంప్రూవ్మెంట్ అంటే రోజు ఏమవుతుంది? పెరుగుదల జరుగుతుందా లేదా? కానీ క్వశ్చన్ ఏం అడిగారు? యాంటోనిమ్ అడిగారు. దేనికి? పురోగతికి. అంటే అభివృద్ధికి, సింపుల్గా చెప్పాలంటే అభివృద్ధికి ఏం చేయాలి? ఆపోజిట్ వర్డ్ చేయాలి. సో రైట్ ఆన్సర్ ఏంటి? రిగ్రెస్ కదా, రిగ్రెస్, ఓకే. తిరోగమనము అని, అంటే డే బై డే ఎంత తరుగుతూ వస్తుంటుంది. సో దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఈ వర్డ్ కూడా చూడండి, కామన్ వర్డ్నా. మరి క్వశ్చన్ నేను ఏమైనా నాకు నచ్చిన క్వశ్చన్ తీసుకున్నానా? గతంలో జరిగే క్వశ్చనే కదా. సో ఇది అంటే మీరు
ఈ ఎగ్జామ్ నాది, ఈసారి ఖచ్చితంగా నేను ఇంగ్లీష్లో ఎక్కువ మార్కు పొందుతాను, ఎక్కువ మార్కు తీసుకొస్తాను, ఎక్కువ మార్కు నాకు వస్తుంది అనే దృఢమైనటువంటి సంకల్పంతో మన పిఆర్ ఎగ్జామ్స్ అడ్డతో పిఆర్ అకాడమీతో పాటు ట్రావెల్ అయ్యి వస్తే ఖచ్చితంగా మిత్రమా మీకు ఎక్కువ మార్క్స్ వస్తుంది. మెయిన్ అవుతుంది, మొదటి అడుగు దేనితోనే మొదలవుతుందంటే మన నమ్మకంతోనే మొదలవుతుంది. నా వల్ల కాదు, నేను చేయలేను, నేను నేర్చుకున్నాను ఎన్నిసార్లు రాసిన నాకు అంతే, నాలో డెవలప్మెంట్ జరగట్లేదు, ఇంగ్లీష్ అంటే భయం అని మనం వెనక అడుగు వేసేస్తే మనం వెనకే ఉండిపోతాం. ఎందుకు అందరి వల్ల అవుతుంది, నా వల్ల ఎందుకు కాదు? వాళ్ళు అదే స్టాండర్డ్ చదువుకున్నారు, నేను అదే స్టాండర్డ్ చదువుకున్నాను, వారికి నాకు మరి తేడా ఏంటి? అది మనం గమనించగలిగితే నా వల్ల అవుతుంది, సరైన ప్యాటర్న్, సరైన విధానం, సరైన ఆలోచనతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా నేను మార్కు తెస్తాను. పాజిటివ్ మైండ్తో పాటు నా దగ్గరికి రండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క పర్సన్కి 100% అష్యూరెన్స్ ఇస్తున్నాను. సో యూ విల్ గెయిన్ ఏ హై మార్క్స్. ఓకేనా? అంటే హై మార్క్స్ అంటే దట్ మీన్స్ అందరికి 30-35 వచ్చేస్తుందా? సో ఐ కాంట్ సే సచ్ ఏ వే. గతంలో మీకు 20 వస్తాయి, ఈసారి 25 వస్తుంది, గతంలో 22 వస్తుంది, ఈసారి 28 వస్తుంది, గతంలో 10 వస్తుంది, ఈసారి 20 మార్క్స్ వస్తుంది. జస్ట్ యూ షుడ్ ఇంక్రీజ్డ్. ఎందుకంటే ఈసారి టెట్లో మార్కు చాలా చాలా ప్రాధాన్యత ఇస్తుంది రేపు రాబోయే డిఎస్ ఎగ్జామినేషన్లో. అందుకోసం అంతా నొక్కి చెప్పడం జరుగుతుంది. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్ సి, చూడ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ది ఫ్రేజ్ అని చెప్పారు. ఏ పర్సన్ హూ స్టడీస్ ద స్టార్స్ అండ్ ది ప్లానెట్స్. ఇంతకుముందు మనం మాట్లాడాం కదా స్టడీస్ గురించి. ఇప్పుడు స్టడీస్ గురించి మన టెక్స్ట్ బుక్లో మహా అయితే ఎన్ని పదాలు ఇచ్చి ఉంటారు? ఒక 10, అంతే కదా? కానీ ఆ 10 పదాలు చదివి నేను ఎగ్జామ్కి వెళ్ళిపోతాను సార్, కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఇట్స్ ఇంపాసిబుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ నాట్ ఏ అకాడమిక్ ఇయర్ ఎగ్జామినేషన్, ఇట్ ఈస్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. అది మనం గమనించాల్సింది. రైట్? అకాడమిక్ ఇయర్లో ప్రతి సంవత్సరం 6th నుంచి 7th నుంచి 8th రాస్తాం కదా, అక్కడ నుంచి మరి ఎక్కువ ఇవ్వడు, కానీ ఇక్కడ ఆసియన్ అని చెప్పొచ్చు. ఓకే, అయితే ఇప్పుడు ఏం చెప్పారు? ఏ పర్సన్ హూ స్టడీస్ ది స్టార్స్ అండ్ ప్లానెట్స్ చదివి స్టడీ చేసే పర్సన్ ఏంటంటారు? ఇక్కడ 4 ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆస్ట్రోనమర్, బయాలజిస్ట్, జియాలజిస్ట్, సైకాలజిస్ట్. సైకాలజిస్ట్ మీన్స్ వాట్? వన్ హూ స్టడీ ఆఫ్ హ్యూమన్ mind is called psychologist. Mari geologist, one who studies about the earth is called geologist, and biologist, one who studies about the life or living organization is called biologist. Okay, next, which is this is the right one. Who studies of the celestial object is called astronomer. So this is the right answer. One who studies about the stars and the planets is called astronomer. So this is the ekkada nunchi vachindi, one word substitution nunchi vachindi. రైట్? ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు వొకాబులరీ పార్ట్ నుంచి మీకు ఒక పరిపూర్ణమైన అవగాహన వచ్చింది కదా. జస్ట్ విల్ షుడ్ గో టు ది గ్రామర్ పార్ట్. సో మీరు అనుకున్న టార్గెట్ 8 మార్క్స్, 10 మార్క్స్ లేదా 7 మార్క్స్ ఏదైతే టార్గెట్ అనుకున్న వొకాబులరీలో ఆ మార్క్స్ మీకు సొంతం అవ్వడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రాటజీస్ అయితే నేను అందించాను. రైట్? నౌ గ్రామర్ పార్ట్. ఈ గ్రామర్ పార్ట్ అని మేజర్ రోల్ ప్లే చేస్తాను పేపర్ 2కి. పేపర్ 1కి వేరు. పేపర్ 1లో మహా అయితే 12 to 13 మార్క్స్. గ్రామర్ పేపర్ 2లో గతంలో ఎన్ని మార్క్స్ ఇచ్చారంటే 17 మార్క్స్ వరకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీరికి మెథడ్ ఉండదు కాబట్టి. సో 17 రిమైన్ మనకి మిగిలినటువంటి అక్కడ 8 క్వశ్చన్స్ ఇచ్చారు. ఎక్కడ వొకాబులరీలో 8 క్వశ్చన్స్ ఇచ్చారు. 725 అయిపోయింది. ఇంకా 5 మార్క్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్, డిస్కస్, డిక్షనరీ స్కిల్స్, రీడింగ్ కాంప్రిహెన్షన్, ఫోనెటిక్స్ అప్పుడు లేదు. ఈ 4 పార్ట్ నుంచి 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అందుచేత మళ్ళీ నేను చెప్పడం జరుగుతుంది ఏంటంటే, సో ఈ గ్రామర్ పార్ట్ అనేది మన 17 మార్క్స్ అయితే ఈసారి కొంచెం తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే ఫోనెటిక్స్ ఒకటి యాడింగ్ చేయడం జరిగింది, ఒక 4-5 చాప్టర్లు యాడ్ చేయడం జరిగింది కాబట్టి కొంచెం తగ్గుతుంది. అంటే తగ్గుతుంది అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అంటే ప్రయారిటీ వేరే టాపిక్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. రైట్? సో వాటి గురించి మనం తెలుసుకుందాం. గ్రామర్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నేను ఏమంటానంటే గ్రామర్ నేర్చుకునేటప్పుడు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనం టెక్స్ట్ బుక్ నేర్చుకోవాలి. రైట్? అందరూ చెప్పేది అదే, 3rd to 10th క్లాస్ వరకు నేర్చుకోవాలి. కానీ ఏంటి నేర్చుకోవాలి అది కూడా కావాలి. అయితే ఇక్కడ దీనికి సంబంధించింది ఇప్పుడు ఒక టెన్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, టెన్స్ అనే లెసన్ టాపిక్ తీసుకుందాం. టెన్స్ నేను అలా చదవాలి. టెన్స్ని గ్రామర్ ఎలా నేర్చుకోవాలి అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే 3వ తరగతి టెక్స్ట్ బుక్ చదువుతున్నారు, 4, 5, 6, 7 లేకపోతే 8వ తరగతి లేదా 9 లేదా 10వ తరగతి ఇలా బుక్స్ చదువుతారు. లేదా తర్వాత మళ్ళీ 7వ తరగతికి ఇలా చూస్తారు. అంటే వాళ్ళు చదివింది ఒక పొంతన ఉండట్లేదు.
అంటే ఇక్కడ ఏమవుతుందంటే రిలేషన్షిప్తో పాటు చదవట్లేదు, ఒక ఆర్డర్ రూపంలో చదవట్లేదు, ఒక కంటిన్యూస్ రూపంలో చదవట్లేదు. అందువల్ల మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ ఏ విధానంలో చదివితే కంప్లీట్ అవుతుందో అవగాహన ఉండట్లేదు. ఒక టెన్స్ పార్ట్ మీరు ఎలా చదవాలంటే టెన్స్ ఎక్కడెక్కడ ఇచ్చారు, యాస్ 3వ తరగతిలో ఉంది, ఏ లెసన్లో ఉంది, లెసన్ నెంబర్ 1లో ఉంది, 4లో ఉంది, 8లో ఉంది అనుకుందాం, 9థ్లో ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ క్లాస్ అయితే నేను అందించాను కదా. సో ఆ వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. రెండోది పీడిఎఫ్ కూడా మీకు అందిస్తున్నాను. సో టెన్స్ అనే చాప్టర్ ఏ క్లాస్ నుంచి ఎక్కడెక్కడ నుంచి వచ్చింది అనేది మీకు పీడిఎఫ్ కూడా అందిస్తాను, కావాలి చూడండి. సో మొత్తం టెక్స్ట్ బుక్లో 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏ లెసన్ నుంచి వచ్చింది, ఏ క్లాసులో వచ్చింది, ఏ పేజ్ నెంబర్లో వచ్చింది, ఇంక్లూడింగ్ పేజ్ నెంబర్తో సహా అన్ని ఒక్క దగ్గర 3 రోజులు హార్డ్ వర్క్ చేస్తే అవన్నీ కంప్లీట్ కంటెంట్ వచ్చింది అక్కడికి. సో రైట్, అలా ఇప్పుడు టెన్స్కి సంబంధించి అలా 9th క్లాస్లో ఉంది, 10th క్లాస్లో ఉంది. ఇప్పుడు ఆ టెన్స్ క్లియర్గా మీరు నేర్చుకున్న తర్వాత ఈ క్లాస్లో ఏ లెసన్లో ఉంది ఆ లెసన్స్ మాత్రం చదివితే చాలు. ఆ లెసన్లో గ్రామర్ అంతా ప్రాక్టీస్ చేస్తే ఎస్ మీకు టెన్స్ నుంచి రాబోయే రోజుల్లో క్వశ్చన్ ఏ లెవెల్లో వచ్చినా కూడా ఎక్కడి నుంచి వస్తుంది. రెండోది దానికి తగ్గట్టు ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తే మిత్రమా మిమ్మల్ని మీ నుండి తప్పించి వెళ్ళే అవకాశం ఉందంటారా? అరే ఒక గమ్యానికి చేరుకోవాలి, ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాము, అన్ని విధాలుగా ప్రయత్నం చేసిన తర్వాత ఇంకా మీ నుండి తప్పించుకునే మాత్రమైన అవకాశం ఉందా? లేదు కదా. సో ఇది మనం ఒక అస్త్రం సంధించామంటే సరిగ్గా గురి చూసే మనం సంధిస్తాం కదా. సో ఇక్కడ అయితే దానికి నేర్చుకున్న ఇదే, ఈ విధానంలో నేర్చుకునే విధానము కదా. నేర్చుకునే మత్స్యంత్రాన్ని ఛేదించేటప్పుడు అర్జునుడు దానికి ఏ విధానములు ఆయన ముందు దాన్ని ప్లాన్ చేశారు. అంతకుముందు చాలామంది వీరాధి వీరులు ప్రయత్నించారు కానీ అందరి వల్ల కాలేదే. కానీ తను చిన్నప్పుడు అది ఆల్రెడీ సక్సెస్ అయి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా సక్సెస్ అయ్యాడు. సో అందుకోసమే ఏదైనా మనం జీవితంలో అనుకున్నది పొందాలి అంటే, అనుకున్నది సరిగ్గా నేర్చుకోవాలి అంటే దానికి సంబంధించి రిసోర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనం గమనించాలి. రైట్, అది ఎప్పుడైతే గమనించి దాన్ని క్లియర్గా మనం నేర్చుకుంటామో దట్ ఇట్ ఈస్ ఈజీ టు అస్. సో రైట్, ఇప్పుడు అర్థమైంది PYQ టెక్స్ట్ బుక్ ఎలా చదివితే గ్రామర్ మొత్తం కంప్లీట్. అయితే ఎక్కడ ప్రతి ఒక్కరు చేసే పొరపాటు అంటే ఇది. పొరపాటు ఏం చేస్తున్నారు గ్రామర్లో, ఎందుకు గ్రామర్లో చాలామంది వెనకడుగు వేస్తున్నారు, గ్రామర్ భయం అంటారు, గ్రామర్ అంటే అర్థం కాదంటారు, కన్ఫ్యూజ్ అంటారు. సార్ నేను క్లాస్ రూమ్లో చేసినా లేదా ఎక్కడ ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నాను, ఎగ్జామ్ హాల్లో మాత్రం చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యి మార్క్స్ పోవడానికి అవకాశం ఉంది. రీజన్ ఏంటి? చాలామంది క్వశ్చన్లు ఉంది. ఎస్, వాటన్నిటి సమాధానం కూడా చెప్తున్నాను. చాలామంది ఏం చేస్తున్నారంటే ముందు క్వశ్చన్ ట్యాగ్ ఈజీ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ చదువుతారు, తర్వాత సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కాబట్టి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చదువుతారు, తర్వాత డిగ్రీ ఆఫ్ కంపారిజన్ నేర్చుకుంటారు, తర్వాత పార్ట్ ఆఫ్ స్పీచ్ నేర్చుకుంటారు, తర్వాత సింగులర్ ప్లూరల్ నేర్చుకుంటారు, తర్వాత టెన్స్ నేర్చుకుంటారు. ఓకేనా, ఇలా నేర్చుకుంటున్నారు. ఇలా నేర్చుకోవడం వల్ల ఏటవుతుంది అంటే మీకు చదివినటువంటి చదువుకి పొంతన లేదు. దెర్ ఈజ్ నో రిలేషన్ బిట్వీన్ వన్ టు అనదర్. మనం ఏంటంటే ఎప్పుడైనా గ్రామర్ ఈజ్ లింక్ సబ్జెక్ట్ అంటాం. గ్రామర్ అనేది లింక్ టాపిక్, ఆ లింక్ని పట్టుకోవాలి. ఒక సైకిల్ చైన్లో ఎలాగైతే లింక్ ఉంటుందో గ్రామర్ కూడా అంతే. సో ప్రతి ఒక్క క్వశ్చన్కి 2-3 టాపిక్తో పాటు లింక్అప్తో పాటు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి దాన్ని మనం పొందాలి అంటే ఈ లింక్ని మనం పట్టుకోవాలి. ఆ లింక్ని మనం పట్టుకోవడానికి నేను ఏం చేశాను చూడండి, ఇక్కడ మీకు స్క్రీన్ షాట్లో చూపించాను. మరి అవన్నీ చెప్పడానికి టైం వేస్ట్ కాబట్టి నేను మాట్లాడట్లేదు. రైట్, ఇక్కడ గ్రామర్లో నేను ఏం చేశానంటే బేసిక్ గ్రామర్ అండ్ కంటెంట్ గ్రామర్ అని 2 విధాలుగా డివైడ్ చేయడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. అంటే మొదటి నుంచి నేను ఎక్కడి నుంచి ప్రారంభించాలి. నా గురువులు నా తల్లిదండ్రులు నన్ను అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఆ నుంచి మొదలు పెట్టారు, కాకా నుంచి కాదు, లేదా పాపా నుంచి కాదు, బాబా నుంచి కాదు. ఎక్కడి నుంచి మొదలు పెట్టారు? ఆ నుంచి. లేదు సార్ నేను ఇంగ్లీష్ మీడియం, ఓకే ఏబిసిడి నుంచే కదా. లేదు సార్ ఆ నేర్పించలే ఏబిసిడి, మరి నంబర్స్ నేర్పించారు, ఓకే 0 నుంచే మొదలు పెట్టావు కదా, 0 1 2 3 కదా, డైరెక్ట్ 9 10 తర్వాత 7 8 నేర్పించలేదు కదా. సో దిస్ ఇస్ ద వే ఆఫ్. సో ఎక్కడ నుంచి మనం మొదలు పెడితే దానికి లింక్ దాని నెక్స్ట్ మనం ఇది పట్టుకోవాలి మిత్రమా. ఇది మనకి ఎప్పుడైతే అవగాహన వస్తుందో ఐ అస్యూర్ దట్. అయితే దీంట్లో బేసిక్ గ్రామర్ ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆల్ఫాబెట్, వీటి నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. రెండోది ఏంటి సార్? సెంటెన్స్. మూడోది ఏంటి సార్?
సింగులర్ అండ్ ప్లూరల్. నాలుగోది హెల్పింగ్ వర్బ్. ఓకే, దెన్ ఐదోది మోడల్స్. ఓకే, ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది. తర్వాత హెల్పింగ్ వర్బ్, సింగులర్, ప్లూరల్, సెంటెన్స్, మోడల్స్, తర్వాత ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్, దెన్ జెండర్, దెన్ జిరండ్. ఓకే, ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం నేర్చుకోవాలి. అయితే దీంట్లో మేజర్ రోల్ ప్లే చేసేది ఏంటంటే సెంటెన్స్, సింగులర్, ప్లూరల్, హెల్పింగ్ వర్బ్స్, ఇవి మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఆ 3-4 టాపిక్ నేర్చుకోకుండా మీరు ఏ టాపిక్ నేర్చుకున్నా అది వ్యర్థమే. ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగారు చూసారా, సార్ నేను గ్రామర్ చాలా సందర్భాలు, చాలా మెటీరియల్ చాలాసార్లు ప్రయత్నించాను, కానీ ఎగ్జామ్లో ఎందుకు ఇంగ్లీష్లో ఎగ్జామ్లో నాకు తక్కువ మార్క్ వస్తుంది, ప్రతిసారి నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను, మార్క్స్ పోగొట్టుకుంటున్నాను బికాస్ ఆఫ్ ఇట్. ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చదవాలో తెలియక. సో ఎప్పుడైతే ఒక స్టూడెంట్ సెంటెన్స్, అసర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంట్రోగేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్, మరి సింగులర్ ప్లూరల్లో ఏ పదానికి సింగులర్ అంటావు, దేన్ని ప్లూరల్ అంటావు, కొన్ని పదాలు చూడడానికి సింగులర్గా ఉంటాయి కానీ ప్లూరల్, కొన్ని పదాలు ప్లూరల్లా కనిపిస్తాయి కానీ సింగులర్, వాటి గురించి అవగాహన లేకుండా మనం టెన్స్ నేర్చుకుంటే అది వ్యర్థము. యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ నేర్చుకుంటే అది వ్యర్థము. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ నేర్చుకుంటే అది వ్యర్థము. ఓకే, హెల్పింగ్ వర్బ్ 24 టైప్స్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. 24 టైప్స్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, ఏ ఫార్మ్స్ అండ్ మోడల్. బీ ఫార్మ్ లేట్ వస్తుంది, ఏమ్, ఈజ్, ఆర్, వాజ్, వేర్, బీ, బీన్, బీయింగ్. అండ్ డూ ఫార్మ్స్లో ఏమొస్తుంది, డూ, డిడ్, డస్. హే ఫార్మ్లో ఏమొస్తుంది, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, హ్యావింగ్. మరి మోడల్స్ లేట్ వస్తుంది, విల్, వుడ్, సల్, సుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్. ఈ 24 టైప్స్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్. దాంట్లో ప్రెజెంట్లో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఏంటి, పాస్ట్లో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఏంటి, సింగులర్లో వచ్చే హెల్పింగ్ వర్బ్స్ ఏంటి, ప్లూరల్లో వచ్చేటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఏంటి, ఇక్కడ మనకి బేసిక్ అనేది అవగాహన వస్తే దానివల్ల మీకు బెనిఫిట్ అంటే టెన్స్ ఈజీ, యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ ఈజీ, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఈజీ అవుతుంది, అండ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఈజీ అవుతుంది, క్లాజ్, ఫ్రేజ్, అలాగే సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్, కామన్ ఎర్రర్, చూడ్ ది గ్రామటికల్ సెంటెన్స్, గ్రామర్ మొత్తం అండి. ఒక ఆర్టికల్ ప్రిపోజిషన్ మినహా ఎక్కడ మెన్షన్ చేసినటువంటి చూడండి దాదాపు 18 టాపిక్ అన్నీ కూడా ఈజీ అయిపోతుంది ఈ ప్యాటర్న్లో మీరు నేర్చుకుంటే. అయితే మేము ఏం చేయాలి సార్ అది చెప్పండి. ఎస్, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే సెంటెన్స్ ఆల్ఫాబెట్ ఎలాగో నేర్చుకుంటారు. సెంటెన్స్ అనే టాపిక్ సార్ మరి అందరూ బేసిక్ గ్రామర్ చెప్పిన వాళ్ళు ఎక్కడ లేదు సార్, మన పిఆర్ అకాడమీ ఉంది. ఎస్, బేసిక్ గ్రామర్ నేర్పించడానికి సపరేట్గా ఫోల్డర్ చేశాను మిత్రమా. నాకేమి రాదు ఇంగ్లీష్ అన్నవారు కూడా ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ వచ్చేలా బేసిక్ గ్రామర్ సపరేట్గా పెట్టడం జరిగింది. అందుకోసం పిఆర్ అకాడమీ డౌన్లోడ్ చేయండి అంటున్నా. రైట్, సో సెంటెన్స్ పార్ట్ నేర్చుకోవాలి, తర్వాత సింగులర్, ప్లూరల్, తర్వాత హెల్పింగ్ వర్బ్. ఇవి నేర్చుకున్న తర్వాతే పార్ట్ ఆఫ్ స్పీచ్ క్లియర్గా నేర్చుకోండి, తర్వాత టెన్స్ అనే పార్ట్ నేర్చుకోండి. ఈ 5 టాపిక్లు ఎప్పుడైతే అయిందో మిగిలిన టాపిక్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్, డిగ్రీ ఆఫ్ కంపారిజన్, లింక్వేజ్, లాంగ్వేజ్, ఇవన్నీ తర్వాత ఆర్డర్ ఒక్కొక్క టాపిక్ వైజ్ వెళ్ళండి, క్లియర్గా అర్థమైపోతుంది. నాకు నడక రాకుండా నేను కానీ పరిగెట్టడం మొదలు పెట్టానా ఖచ్చితంగా పడిపోతాను. ఓకే, నా మాట అర్థమైంది అనుకుంటాను. నాకు నిలబడ్డం చేత కాకపోతే నేను లాంగ్ జంప్ డై చేయడానికి ప్రయత్నించానా ఖచ్చితంగా దానివల్ల నాకు నష్టమే. దిస్ ఇస్ ద థింగ్స్. మనం ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ వెళ్తే ఈజీగా అర్థమవుతుంది. హోప్ యూ అండర్స్టాండ్. గ్రామర్ ఎలా చదవాలి, ఏం చదవాలి. ఇప్పుడు ఈ టాపిక్స్ అన్ని చదివారు. ఫర్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చదివారు, సింగులర్, ప్లూరల్ చదివారు, హెల్పింగ్ వర్బ్. సింగులర్, ప్లూరల్ చదివేటప్పుడు దానికి సింగులర్, ప్లూరల్గా సంబంధించిన 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామర్, ఆ టాపిక్స్లో ఉన్న టెక్స్టువల్ గ్రామర్ మొత్తం ప్రాక్టీస్ చేయండి. ఓకే, దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మనం అతి త్వరలో లాంచ్ చేస్తున్నాం, మన పిఆర్ అకాడమీలో పొందుపరుస్తున్న, ఈజీగా ఉంటుంది. ఇంతలోపు గ్రామర్ టాపిక్ నేర్చుకోండి. ఓకేనా, లేదు సార్ మేము డిఫరెంట్ ప్లాట్ఫామ్లో ఆల్రెడీ కోర్స్ తీసేసుకున్నాం, మా దగ్గర మెటీరియల్ ఉంది, మేము చదివేస్తామని జియోస్. నేను నాదే తీసుకోండి అనట్లే, బట్ బాగుంటుంది ప్రయత్నించండి అంటున్నా, అంతే. హోప్ యూ అండర్స్టాండ్. సో దిస్ ఇస్ ద గ్రామర్ పార్ట్. హోప్ యూ అండర్స్టాండ్. గ్రామర్ పార్ట్ ఎలా చేస్తే మ్యాక్సిమం 15 మార్క్స్ మీ సొంతం అవుతుంది. అక్కడ వొకాబులరీ చేస్తే అలా చేస్తే ఒక 7 to 8 మార్క్స్ మీ సొంతం అవుతుంది. ఓకే, ఎలా చేస్తే గ్రామర్ 15 మార్క్స్ మీ సొంతం అవుతుంది. మిగిలిన పార్ట్ ఏంటంటే కన్వెన్షన్ రైటింగ్ అండ్ డిస్కస్ రైటింగ్, డిక్షనరీ స్కిల్స్, రీడింగ్ కాంప్రిహెన్షన్ నుంచి ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తుంది. దట్ షుడ్ బి ప్రోజ్ ఆర్ పోయిటరీ నుంచి. ఈసారి ఎక్కువ కూడా ఇచ్చిన ఆశ్చర్యపడే అవసరం లేదు. ఓకే, ఫోనెటిక్స్ నుంచి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ ఈసారి ఉంటుంది.
రాసి పెట్టుకోండి. ఫొనటిక్స్ నుంచి ఖచ్చితంగా, ఎందుకంటే ఈసారి యాడ్ చేశారు, ఇది మెథడ్లో ఉండేది. సో మెథడ్లో రిమూవ్ చేసి ఇక్కడ పేపర్ 2లో యాడ్ చేశారు, జనరల్ గ్రామర్లో యాడ్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ 1 or 2 క్వశ్చన్స్ అది ఉంటుంది. అంటే ఇక్కడ 1 2 3 4 5 అంటే ఇది ఖచ్చితంగా 2 మార్క్స్. అంటే ఇవి 1 2 3 4 ఈ 4 మార్క్స్లో 4 మార్క్స్ ప్లస్ రీడింగ్ కాంబినేషన్ 2 మార్క్స్ 6 మార్క్స్ ఇక్కడ ఈ క్రైటీరియా నుంచి వస్తుంది. ఇంకా వీలైతే ఇక్కడ ఇంకొకటి 2-3 మార్కులు దీంతో పాటు ఇక్కడ ఫొనెటిక్స్ నుంచి 2 మార్క్స్ అయినా ఇవ్వచ్చు. ఓకే, డిస్కషన్ నుంచి 2 మార్క్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. మరి వాటన్నిటికీ మనం పొందాలి అంటే వీటన్నిటి కూడా కంప్లీట్ క్లాస్ అయితే మన దగ్గర ఉంది, చూస్తే మీకు అర్థమవుతుంది. సో రానున్న రోజుల్లో మనం రెగ్యులర్ లైవ్ సెషన్ అయితే మొదలు పెడతాం కదా, ఆ లైవ్ సెషన్లో అది ఎలా చదవాలి, ఏ క్రైటీరియా నుంచి మనం చదివి దానికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కొన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, సో ఇప్పుడు గతంలో ఇచ్చినప్పుడు క్వశ్చన్స్ కొన్ని మనం చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, సో సి యువర్ లైఫ్ డేస్ బై దిస్ బుక్ అని చెప్పారు. ఐడెంటిఫై ది ఆప్షన్ దట్ బెస్ట్ ఫిట్ ఫర్ ది బ్లాంక్. విల్ చేంజ్డ్, విల్ చేంజ్, విల్ చేంజ్డ్, విల్ బి చేంజింగ్. సో see here the question, it is the active voice or passive voice. ఆ స్టేట్మెంట్ ఇక్కడ బై ఉంది, పాసివ్ వాయిస్ లో ఉందని మనకు అర్థమైంది. ఇది సబ్జెక్ట్, ఎస్ హెల్పింగ్ వర్బ్ రావాలి ప్లస్ వర్బ్ 3 రావాలి. మనం ఎక్కడెక్కడ వర్బ్ 3 ఉంది చూడండి, విల్ చేంజ్ అన్నాడు వర్బ్ 1, చేంజ్డ్ ఎక్కడ వర్బ్ 2, విల్ వచ్చింది అక్కడ వర్బ్ 2 వచ్చింది, సో రాంగ్. విల్ బి చేంజింగ్ అన్నాడు అంటే ఫ్యూచర్ కంటిన్యూస్. సో మనకి ఏంటి రావాలి, వర్బ్ 3 ఏదైతే ఉంటుందో, ఎందుకంటే బై ఉంది, పాసివ్ వాయిస్ లేట్ వస్తుంది, వర్బ్ 3 వస్తుంది. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వర్బ్ 3 ఉంది, చేంజ్కి వర్బ్ 3 ఏమవుతుంది, చేంజ్డ్ కదా, సో రైట్ ఆన్సర్. ఇలా ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు. హోప్ యూ అండర్స్టాండ్. అయితే ఈ టెక్నిక్స్ అన్నీ కూడా గ్రామర్ క్లాస్లో చెప్పడం జరిగింది. జాన్ సెడ్ టు మేరీ యు ఆర్ ఇన్నోసెంట్. ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో చూడ్ ది ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్లో ఇవ్వడం జరిగింది. మనం ఇండైరెక్ట్ స్పీచ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. హౌ కెన్ వి ఫైండ్ అవుట్ ఇక్కడ సీ హియర్ ఈ సెడ్ టు ప్లేస్లో అనేది టోల్డ్ ఉంది. ఓకే రైట్. తర్వాత ఎక్కడైతే ఉంది కామా ఫుల్ స్టాప్ ఉంది, ఈ రెండింటి ఇది ఏ సెంటెన్స్, అసెర్టివ్ సెంటెన్స్ లేటర్ రావాలి, దట్ అన్నిటి దగ్గర దట్ ఉందా, ఎక్కడ ఉంది. సో జాన్ సెడ్ టు మేరీ దట్ అన్నిటి దగ్గర దట్ ఉంది, రైట్. ఇప్పుడు యూ ఉంది, యూ అంటే ఎవరమ్మా, సెకండ్ పర్సన్ అంటే సబ్జెక్ట్ ఎక్కడ ఏంటి, జాన్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమవుతుంది, మేరీ, ఏంటో ఈ సెకండ్ పర్సన్గా భావించాలి. దీని నుంచి వస్తే మేరీ అంటే ఏంటి, ఐ. సో మేరీ అంటే ఎవరమ్మా, సి కదా. సో ఇక్కడ సెకండ్ పర్సన్ వస్తుంది కదా, మేరీ అంటే ఎవరు, సి. కాబట్టి ఎక్కడ ఏంటి వస్తుంది, సి, దట్ సి. ఎక్కడ సి ఉంది, యూ ఉంది. సో ఎక్కడ సి ఉంది, ఎక్కడ సి ఉంది. ఇప్పుడు చూద్దాం ఇది ఏ టెన్స్లో ఉంది, యు ఆర్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ కదా వర్బ్ అని దేంట్లో ఉంది, ప్రెజెంట్లో ఉంది. కాబట్టి ప్రెజెంట్లో ఉన్నటువంటి దీనికి ఇండెక్స్ స్పీచ్లో మారిస్తే ఏమవుతుంది, పాస్ట్ అవుతుంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఏటవుతుంది, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. హ్యాజ్ అనేది ప్రెజెంట్ కదా, వాడు ఇచ్చాడు ప్రెజెంట్లో, మనీ ప్రెజెంట్లో మనం రాయకూడదు డైరెక్ట్ ఇండెక్స్ స్పీచ్లో కదా, డైరెక్ట్ మళ్ళీ ప్రెజెంట్లో రాయకూడదు. కాబట్టి దట్స్ హీ వాజ్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. చాలా ఈజీ. ఇప్పుడు అర్థమైందా, అంటే డైరెక్ట్ ఇండెక్స్ స్పీచ్ చేయడానికి మనం ఇప్పుడు వాజ్ ఎందుకు వచ్చింది, సి అనేది సింగులర్ ప్లూరల్ వచ్చింది, ఎక్కడ టెన్స్ వచ్చింది, అర్థమవుతుందండి. ఇలా ప్రతి ఒక్క టాపిక్, అందుకోసం సెంటెన్స్ కూడా. మరి ఇది ఏ సెంటెన్స్లో ఉందన్నాం, అసెర్టివ్ సెంటెన్స్లో ఉందని చెప్పాం. అంటే 3 టాపిక్ రిలేషన్షిప్తో వచ్చిందా, బేసిక్ గ్రామర్ అవసరమా లేదా ఆలోచించండి. ఇక్కడ మీకు క్లారిటీ వచ్చేస్తుంది, ఎస్ బేసిక్ గ్రామర్ అనేది మనకి చాలా అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, సో ది కరెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్ అనే స్మాల్ టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చింది. సో 4 విధాలుగా మనం చెప్తాం, అసెర్టివ్ సెంటెన్స్ అండ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ దేని అంటాం, కామెంట్, ఆర్డర్, అడ్వైస్, ఆస్క్, ఎంక్వైరీ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. మరి దాన్ని చూజ్ కరెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పారు. ఇక్కడ చూడండి, వేర్ ఈజ్ ద నియరెస్ట్ ఫార్మర్స్ క్వశ్చన్ మార్క్ ఉంది. ఓకే, వావ్ దట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్క్లమేటివ్ సింబల్ ఉంది. ఆర్ యూ కమింగ్ టు ది పార్టీ హెల్పింగ్ వర్బ్తో మొదలైంది, డబ్ల్యూఎస్తో మొదలైంది. కాబట్టి ఈ రెండు కూడా ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అయింది. మరి ఎక్స్క్లమేటివ్ సింబల్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్ అంటాం. సో ప్లీజ్ అనే రిక్వెస్టెడ్ వర్డ్తో మొదలైంది కాబట్టి దిస్ ఇస్ ద ఇంపరేటివ్ సెంటెన్స్ నుంచి వచ్చిందా లేదా క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది చూడండి, క్వశ్చన్ నంబర్ కూడా నేను మోడిఫై చేయలే. సేమ్ గతంలో ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ని స్క్రీన్ షాట్ తీసి నేను చెప్పడం జరిగింది. అంటే ప్రూఫ్ ఇస్తే మీకు ఒక సంపూర్ణమైన అవగాహన వస్తుందని. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ది సెంటెన్స్ దట్ కరెక్ట్లీ యూజెస్ బికాస్ యాజ్ ఏ
సబార్డినేట్ కంజంక్షన్ బికాజ్ని ఏ విధంగా మనం ఉపయోగించాలి, సబార్డినేట్ కంజంక్షన్ అని మనం ఏ విధంగా ఉపయోగించాలి క్లియర్గా ఉంది ఇక్కడ గమనించాలి. సో సబార్డినేట్ కంజంక్షన్ అని మోస్ట్లీ వీఆర్ యూజింగ్ వేర్ ఇండిపెండెంట్ క్లాస్ కదమ్మా, ఇండిపెండెంట్ క్లాస్లో మనం ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ బికాస్ హీ వెంట్ టు ది బెడ్, she was late because the traffic was bad, because it was raining but they went outside, I will go because of home. సో స్టేట్మెంట్ మొత్తం చూస్తే మనకి క్లియర్గా అర్థమైపోతుంది ఎక్కడ తప్పు ఉంది. సో బికాస్తోనే మనం మొదలు పెట్టాము, హీ వెంట్ టు ది బెడ్, హీ వాజ్ టైర్డ్ అనేసి ఇచ్చారు. దిస్ ఇస్ ద రాంగ్. బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్, మళ్ళీ అగైన్ బట్ వచ్చింది చూసుకోండి, రాంగ్. ఐ విల్ గో బికాస్ ఆఫ్ రెయిన్. సో ఇక్కడ స్టేట్మెంట్లో మనం ఈ స్టేట్మెంట్ ఏంటమ్మా ఇండిపెండెంట్ క్లాస్, ద సెంటెన్స్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ అబౌట్ ది రీజన్. దీని గురించి చాలా డెప్త్ చెప్పొచ్చు, బట్ మనం ఇక్కడ జస్ట్ ప్రూఫ్ చూపించడానికి షార్ట్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, రైట్. నెక్స్ట్, వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి సూటబుల్ ఎగ్జాంపుల్ కానిది ఏది అని అడిగారు. ఓకేనా, అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లేట్ వస్తుంది, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ఫోర్ ప్లస్ సబ్జెక్ట్. కంటిన్యూస్ టెన్స్ కదమ్మా, వర్బ్ ఎన్నో రూపం రావాలి, 4 రూపాయలు చూడండి. రీడింగ్ ఉంది, ట్రావెలింగ్ ఉంది, ఫినిష్డ్ ఉంది, అండ్ ఐ హ్యావ్ బిన్ వర్కింగ్ ఉంది. సో ఇక్కడ వర్బ్ 4, ఇది వర్బ్ 4 రైట్, ఇది వర్బ్ 4 రైట్, ఇది వర్బ్ 4 రైట్. మిగతావన్నీ ఏం చదవాల్సిన అవసరం ఉందా? లేదు. ఒకే ఒక్క షార్ట్ కట్తో పాటు మనం ఆన్సర్ చేయగలిగాము. దిస్ ఇస్ ద రాంగ్ అండ్ దీస్ ఆల్ ఆర్ ది రైట్, బికాస్ ఇక్కడ వర్బ్ 4, ఇక్కడ వర్బ్ 4, ఇక్కడ వర్బ్ 4 ఉంది కాబట్టి. హోప్ యూ అండర్స్టాండ్ ఫర్ మై వర్డ్. సో ఇలా మనం ఐడెంటిఫికేషన్ ఆన్సర్ చేయాలి ఎగ్జామ్ హాల్లో. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆన్సర్ చేయవచ్చు మై డియర్ ఫ్రెండ్. వెన్ యూ నో ది కాన్సెప్ట్ దెన్ యూ ఫాలోస్ ది ట్రిక్. కాన్సెప్ట్ తెలిస్తే ట్రిక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, కానీ ట్రిక్ తెలుసుకొని ఎగ్జామ్కి వెళ్తే మాత్రం బోల్తా పడతారు. నెక్స్ట్, వీ కెన్ ఇన్వైట్ డేస్ 9 people up to, against, upon, between. సో దీస్ ఆర్ ది ప్రిపోజిషన్స్, వీ నో వెరీ వెల్ అబౌట్ దట్. సో మరి ఎటువంటి ప్రిపోజిషన్ విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో రైట్, అప్ టు. సో అగెయిన్స్ట్ అంటే ఆపోజిట్గా మనం ఉపయోగిస్తాం. అపాన్ అంటే ద టైగర్ ఈజ్ జంప్డ్ అపాన్ ద డీర్ అని చెప్తారు. బిట్వీన్ అంటే సీత ఈజ్ వాకింగ్ బిట్వీన్ ది రామ అండ్ లక్ష్మణ్ అని చెప్తాం. ఇలా సందర్భంలో వీటిని ఉపయోగిస్తాం. దీని గురించి ఇంకా చాలా చెప్పొచ్చు, బట్ మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చెప్తున్నాం. మనం ఎందుకంటే లైవ్ సెషన్లో వీటి గురించి చాలా డీటెయిల్గా చెప్తాం కాబట్టి ఇప్పుడు ఓన్లీ షార్ట్ ఆన్సర్స్ మాత్రమే చెప్తున్నాం. అంటే ప్రూఫ్ చూపించడానికి మనం చదివినటువంటి మనం ఏ విధానంలో మనం ప్రిపేర్ అవుతున్నామో ఆ విధానంలో క్వశ్చన్స్ వచ్చాయా లేదని జస్ట్ ఐ వాంట్ టు షో ద ప్రూఫ్ ప్రీవియస్ క్వశ్చన్స్. చూద్ది ఐడెంటిఫై ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ అని అడిగారు. మరి చూడండి, she could not decide among the two sets, she could not decide between the two sets, she could not decide during the set, she could not decide between the set. సో ఇక్కడ అమాంగ్ ఉంది, బిట్వీన్ ఉంది, డ్యూరింగ్ ఉంది, బిట్వీన్. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఇది మనం గమనించాలి, రైట్. ఇక్కడ మనం చూడండి, సి హియర్ షీ కుడ్ నాట్ డిసైడ్ అమాంగ్ ది టూ. సార్ అమాంగ్ ఎప్పుడు ఉపయోగిస్తాం? ప్రిపోజిషన్ అంటే ఇది రెండింటి మధ్య అనేటప్పుడు ఏం చెప్పాం? ఇంతకుముందు అన్నాం కదా, సీత ఈజ్ వాకింగ్ బిట్వీన్ రామ్ అండ్ లక్ష్మణ్ అంటాం. సో అటువంటి టూ షార్ట్స్ కాబట్టి బిట్వీన్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏంటన్నారు? ద షార్ట్ అంటే సింగులర్ పర్టికులర్గా చెప్పారు కాబట్టి రాంగ్. సో దీస్ ఆర్ ద, సో విచ్ ఇస్ ద రైట్? సో దిస్ ఇస్ ద రైట్. Hope you understand. Next question. If you eat fast food every day, you get sick. నిజమే కదా? ఏ కండిషనల్స్ మరి టోటల్ ఫస్ట్ 4 కండిషన్ ఉంటాయి. 0 కండిషన్, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్. 0 కండిషన్లో మనం ఏంటంటాం? ప్రెజెంట్ సింపుల్ ప్లస్ ప్రెజెంట్ సింపుల్. మరి ఫస్ట్ కండిషన్లో ఏమంటాం? ప్రెజెంట్ సింపుల్ ప్లస్ ఫ్యూచర్ సింపుల్. ఎక్కడ వర్బ్ 2తో పాటు ఎక్కడ కూడా వర్బ్ 2 రావాలి. ఓకేనా? సో విల్ ఎక్కడ ఏ ఫ్యూచర్ సింపుల్గా వస్తాం విల్ రాస్తాము. ఎక్కడ ఏంటి రాస్తాం? విల్ రాస్తాం. ఎక్కడ ఏంటి రాస్తాం? వుడ్ ప్లస్ వర్బ్ 1 రాస్తాం. ఇక్కడ థర్డ్ కండిషన్లో పాస్ట్ అంటే వర్బ్ 3 వస్తుంది, ఎక్కడ కూడా వర్బ్ 3 వస్తుంది. సో ఇలా మన షార్ట్ కట్లో గుర్తుంచుకోవచ్చు చాలా ఈజీగా. థర్డ్ కండిషన్ థర్డ్ కాబట్టి వర్బ్ 3. మరి ఇక్కడ క్వశ్చన్లో ఇఫ్ యూ ఈట్ వర్బ్ 1 ఉంది, ఎవ్రీడే యూ గెట్ సిక్, ఎక్కడ కూడా వర్బ్ 1 ఉంది. వర్బ్ 1 ఉంటే ఏమవుతుంది? ప్రెజెంట్ సింపుల్ ఉంటే ఏమవుతుందమ్మా? సో 0 కండిషనల్ ప్రెజెంట్ సింపుల్ ప్లస్ ప్రెజెంట్ సింపుల్. హోప్ యూ అండర్స్టాండ్. చాలా ఈజీగా మనం ఆన్సర్ అంతా రాయవచ్చు ఎప్పుడు కాన్సెప్ట్ తెలిస్తే.
సో కాన్సెప్ట్ తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ రాయవచ్చు కాబట్టి కాన్సెప్ట్ నేర్చుకోండి. అందుకోసం బేసిక్ గ్రామర్ ముందు నేర్చుకున్న తర్వాత కంటెంట్ గ్రామర్ మీరు చేసుకుంటే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ అవుతుంది. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేనైతే రిక్వెస్ట్ చేయగలుగుతున్నాను, ఒక్కసారి మీరు ఇంతవరకు ఎన్నో విధాలుగా ప్రయత్నించారు, ఎన్నో మెటీరియల్ చదివారు కూడా, ఎంతోమంది ఉపాధ్యాయులకు చూస్తుంటారు. ఎందుకంటే మీరందరూ అదే వృత్తిలో ఉన్నారు కాబట్టి ఒక్క అడుగు ఈ పిఆర్ అకాడమీ, పిఆర్ ఎగ్జామ్స్ అడ్డ వైపు ఒక్క అడుగు వేసుకొని రండి. మనం ఆది గురువు అనే మిషన్తో పాటు ముందుకు వెళ్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు సక్సెస్ అవుదాం. ఇంగ్లీష్లో ప్రతి ఒక్క పర్సన్కి ద బెస్ట్ స్కోర్ వచ్చేలా నా వరకు నేను ప్రయత్నిస్తాను. నా నుండి 100% సపోర్ట్ అందిస్తాను. ప్రతిరోజు లైవ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తాను. ప్రతి ఒక్క కాన్సెప్ట్ రేపటి రోజు ఏ క్లాస్ ఉందని ముందే ఒక టైం టేబుల్ ఇష్యూ చేస్తాను. దాని పరంగా క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో అందుకోసమే నాకు చిన్న మనవి, వీడియో యూజ్ఫుల్ కంటెంట్ కాబట్టి ఇంకా మరికొంతమందికి షేర్ చేసి దీని గురించి కొంచెం తెలియపరిస్తే నేను ధన్యుడిని అవుతాను. మీ యొక్క బంధంలో నేను ముడిపడిపోతాను. కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి నా హంబల్ రిక్వెస్ట్, వీడియో నచ్చిన తర్వాత చూసిన తర్వాత మీ యొక్క ఒపీనియన్ ఎటువంటిది ఉందో అది కామెంట్ రూపంలో తెలియపరచండి. కలిసి నడుద్దాం, కలిసి నేర్చుకుందాం, అనుకున్నది సాధిద్దాం, మనం అంతిమ లక్ష్యాన్ని చేరుకుందాం. ఓకే, ఈసారి ఖచ్చితంగా ఇంగ్లీష్లో ద బెస్ట్ స్కోర్ మనకి రాబోతుంది. గుర్తుపెట్టుకోండి, ఈసారి మనదే ఇంగ్లీష్ స్కోర్ అన్నట్టు మీ చేత రప్పించేలా నా వరకు నేను 100% ఎఫర్ట్ చూపిస్తాను. హోప్ యూ అండర్స్టాండ్. సో క్లాస్ యూస్ఫుల్ అయింది కాబట్టి రానున్న రోజుల్లో ఏ విధానంలో చదివితే అనేది స్టెప్ బై స్టెప్ మనం వెళ్తాం. మరి ప్రతిరోజు మీకు క్లియర్గా అవగాహన కల్పిస్తూనే ఉంటాను. లైవ్ సెషన్లో కూడా జాయిన్ అవ్వండి. సో అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. నమస్తే.